సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి పేరు మెండు సురేష్ యాదవ్. రైట్. ఆయన మనతో ఉన్నారు. ఆహ్, ప్రతిరోజు అంటే దాదాపుగా ఏదో ఒక సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. ఈరోజు కూడా తెలంగాణ భవన్‌కి వచ్చినట్టున్నారు. దేనికోసం వచ్చిండ్రు? కేసీఆర్ బర్త్‌డే కోసం వచ్చిర్రా? ఇంకేమన్నా ఇక్కడ ఏమన్నా మళ్ళీ జనానికి ఏమన్నా అజ్జేస్తానికి వచ్చిండ్రా? నమస్తే అన్న. హ్మ్. నేను భవన్‌కి రాక డిసెంబర్ 28 తర్వాత ఇది మొదటిసారి వస్తున్నా. హ్మ్. ఇది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక దేవాలయం లాంటిది. అవును. మాకు కేసీఆర్ దేవుడు హ్మ్. అని భావించి గుడికి రావడం నాకు ఇయాల అది కేసీఆర్ బర్త్‌డే రోజు పుట్టినరోజు రావడం సంతోషంగా ఉంది. హ్మ్. ఒక రకంగా బాధ కూడా ఉంది. హ్మ్. ఎందుకు వచ్చినామంటే మేము ప్రభుత్వంలో పనిచేయని ఏ ఏ చెప్పని చెప్పినవి అన్నీ చేసినాం. హ్మ్. కానీ ఇలా కేసీఆర్ ఒక మాట అనేది హ్మ్. తెలంగాణ వచ్చినాక తెచ్చుకున్న తెలంగాణ కుక్కల పాలు కావద్దని హ్మ్. కాంగ్రెస్ విలీనం కాకోకుండా ఏ కుక్కకు ఒప్పజెప్పకుండా అని హ్మ్. నేను కాపాడుకుంటా హ్మ్. తెచ్చిన తెలంగాణ కుక్కల పాలైతే ఇస్తరా గురించి కుక్కలు ఎట్లా చెప్తే అట్లా అవుతుంది. హ్మ్. వాళ్ళ అధికార దాహం కోసం హ్మ్. వాళ్ళకి సొమ్ముల కోసం హ్మ్. వాళ్ళకి పొద్దున్నైతే పదవుల కోసం అవును. ఆంధ్రాకి తాకట్టు పెట్టిన ఈ నాయకులకి మనకు అవసరం లేదు. హ్మ్. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, హ్మ్. మన్ని మనం కాపాడుకోవాలని కేసీఆర్ గారు ఆయనే నినదించి హ్మ్. గెలిచి హ్మ్. 10 ఏళ్ళు అధికారంలో ఉండి హ్మ్. ఈ దేశంలోనే ఈ చిన్న రాష్ట్రమైన ఈ తెలంగాణని హ్మ్. నెంబర్ 1 రాష్ట్రం చేసి. ఓకే. కానీ ఇయాల ఉన్న పరిస్థితి ఏందన్న? అదే అంటున్నా మరి. మొత్తానికి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు జరిగింది. తర్వాత ఈ కట్టుకాడు కూడా నేనొస్తా. ప్రస్తుతానికైతే కట్టు ఒకసారి జూమ్ చేసుకోండి. ప్రజలు మార్పు జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 70 రోజులు, 80 రోజులు అయితుంది. ఏం జరిగింది మీకు ఇంతవరకు? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గౌరవించదగ్గది. అది ఎవ్వరు కాదనేది. అవును. 2 సార్లు మాకు అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళు చేసే పని చేయమని మేము అంటున్నాం. మా సార్ కూడా మమ్మల్ని ఇంతవరకు ఎవరిని విమర్శించొద్దు. హ్మ్. ఒకరు తొందరపడి ఒకరు ఎవరైనా గవర్నమెంట్ కూలిపోయిద్దని కూడా అనొద్దు అని సారు ఆదేశాలు. కానీ గెలిచిన రోజు నుంచి ఈ ఏ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి? హ్మ్. ఈ రాష్ట్రానికి ఏం చేసింది? ఉన్నయి పోగొడుతుంది. హ్మ్. ఇలా మా రాజ్యాంగం ఒక్కటే మాట చెప్పాలంటే, ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదని కేసీఆర్ గారు పదే సార్లు చెప్పి హ్మ్. ఇయాల ఈ ఇయాల రైతు ఏడుస్తుండు, దుఃఖపడుతుండు. హ్మ్. రైతు బంధు రాక, కాలువ నీళ్లు రాక హ్మ్. ఇయాల కేఆర్ఎండి ప్రాజెక్ట్‌ని అప్పజెప్తే హ్మ్. ఇయాల సాగర్ ఎడమకాలం ఎండిపోయి ఖమ్మం, హ్మ్. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎడారయ్యే పరిస్థితి. హ్మ్. ఇయాల ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. నల్గొండ టౌన్‌లో ఆల్రెడీ వాటర్ ట్యాంకులతో నడుస్తుంది. హ్మ్. అంత అంత దిగజారడానికి కారణమైన కాంగ్రెస్ వాళ్ళు అసలు కక్ష పెట్టుకుర్రనమాట. అదే అంటున్నా నేను. ఏమంటున్నా అంటే దక్షిణ తెలంగాణ ఓటర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఆదరించినమాట వాస్తవం. అక్కడున్న మంత్రులు పేరుకు పెద్ద పెద్ద మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేంది వాళ్ళకి తెలవదా అసలు నిజంగా నీటి దోపిడీ జరుగుతూ ఉంది. నీటి మీద కేంద్రానికి అది ఇవ్వకూడదు. ఏంది దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళకి తెలవదా మరి? ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధీనంలోనే ఇలా కేఆర్ఎండి ప్రాజెక్ట్ ఉపయోగించారు. అవును. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే అందరికి తెలుసో తెలియదు మినిస్టర్ ఉన్నప్పుడే అవును. పులిచింతల ప్రాజెక్టుని కట్టి తెలంగాణ ముంచిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ మరి మస్తు చెప్తున్నాడు ముచ్చట్లు మరి. 3 రోజులన్న ఆయన రాక ఆ. ప్రిపేర్ అయ్యిండు. ఇంతకుముందు ప్రిపేర్ కాకుండా ఇలా ప్రిపేర్ అయ్యిండు. ఉమ్. మాటలో ఉందో చెప్పొచ్చు, పని చేయాలి. ఉహుహు. ఏం చేసిరు? ఉమ్. కొన్ని జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞంగా మార్చి ప్రాజెక్టులు పెట్టి ఇష్టారా. అసలు జరిగిన విషయం ఏంటంటే జనానికి కూడా తెలవాలి. సారు ప్రాజెక్టులు కట్టిండు, కాలువలు తీసిండు. వాళ్ళు కాలువలు తీసిరు, వదిలేసిరు కాంట్రాక్టుల కోసం. ఉమ్. ఇలా కాలువలు నీళ్ళు పడుతుంటే మేము ఇచ్చినాం మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అన్నట్టు ఉందన్న వీళ్ళ వ్యవహారం. మరి ఇంకా అదే జరుగుతుంది. దాంతోపాటు కాళేశ్వరం మొత్తం తీసేస్తాం. కేసీఆర్ పేరే లేకుండా చేస్తామంటారు కదా మరి. కేసీఆర్ అంటే 3 అక్షరాలు కాదన్న. ఆ. కేసీఆర్ అంటే తెలంగాణ. ఉమ్. 5 అక్షరాలు తెలంగాణ. దాన్ని తీసేస్తామన్నా తెలంగాణని? తీసేస్తాం. ఆ? అంటే ఆంధ్రాలో కలుపుతారా మీరు? ఇదే ఆంధ్రాలో ఉన్నప్పుడే బాగుండే అని చెప్తుండే కదా ఉత్తమ్ బాబు రెడ్డి. మీ 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 జిల్లా మంత్రే కదా. ఉద్యమ సంబంధం లేని వ్యక్తులన్న వీళ్ళు. ఆ. కోమటిరెడ్డి ఇంకా రాయనం చేసి పడేసిన దాన్ని ఈయన ఎత్తుకోపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్. వీళ్ళకి ఏం ఏం తెలుసు? ఎలా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎంత పరిస్థితి ఏంటంటే ఆయనకి ఉద్యమంతో సంబంధం లేదు. ఉమ్. జై తెలంగాణ అనలే, అమరవీర సూపకి దండేయలేదు. ఉమ్. ఎక్కడన్నా ఎవరికి తెలంగాణ సచివాలయంలో ఫ్రాడ్ అని చెప్పిర్రు, అదన్నారు ఇదన్నారు, కేసులో కేసులు వేసిర్రు. లాస్ట్ కట్టిన సచివాలయంలో కూర్చొని రాజీవ్ గాంధీకి ఈ రాష్ట్రానికి ఏం సంబంధం అన్న? ఉమ్. వీళ్ళు ఎంతసేపటికి ఏం చెప్తున్నారంటే మొబిలైజేషన్ ఏం చెప్తున్నారంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కానీ పరిపాలనను ఎస్టాబ్లిష్ చేయట్లేదు. పార్టీ కోసం తాపత్రపడుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనే ఉద్దేశం తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎంత సంకనాకపోయినా పర్లేదు. 24 గంటల కరెంటు పోయింది, కాలంలో నీళ్లు పోయినాయి, రైతు బంధు రావట్లేదు, ఇలా రోడ్డు ఎక్కలే. ఇలా మహాలక్ష్మి అనే పథకం పెట్టినాం ఒక మహిళలకి. మేము స్వాగతించినాం ఆ పథకాన్ని. ఎందుకంటే మహిళలు ఉన్న బస్సులు తగ్గించి నువ్వు పథకం ఏమో ఎస్టాబ్లిష్ చేస్తావన్నా? ఉమ్. ఇలా 10 నడిచే బస్సులు 2 నడుతున్నాయి, కొట్టకదేస్తుర్రు. ఉమ్. ఇవాళ 65 రోజుల కాల పరిమితిలో 25 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్. ఏమను రేవంత్ రెడ్డి పెట్టాలా? ఉమ్. ఎందుకు పెట్టాలి కూడా చెప్తున్నా. వాళ్ళకి ఇంతవరకు
బిచ్చం వేస్తానంటే ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా లేదు. వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించలేదు. వాళ్ళకి ఇస్తాన్న జీవనోభివృద్ధి ఇవ్వలేదు. ఇంకేం మాట్లాడితే ఏమొస్తదన్న? ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అసలైన సిసలైన సీఎం ఉండి అర్హత ఉన్న వ్యక్తి. ఆయనే దీనికి కడుపులో పెట్టి కాపాడుకుండు. ఆయన 70 సంవత్సరాల ఈ ఈ ఆయన జీవితంలో తెలంగాణ కోసం పరితపించిండు. పట్టపరుగులు దొరికిన దొంగ ఆయన ఈడు. ఆయన పట్టుకొని కేసీఆర్‌ని తిడితే మేము ఎట్లా స్వాగతిస్తామన్నా? మేము చెప్తున్నాం అన్న, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి అడ్డమైన ఆంధ్ర విగ్రహాలు ఏ రకంగా అయినాయో రేపు ఇదే సెక్రటరీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి అదే పరిస్థితి పడుతుంది. మీకు మీ జాతీయ నాయకులు అయితే పేరు పెట్టుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టుకుని మేము అన్నామా? ఒక జాతీయ నాయకులు కాదని మేము అనట్లే. నిన్న మాట్లాడుతున్నా పెద్ద పెద్దోళ్ళ పేరు చెప్తుండ్రు. ఏం పేరు చెప్తుండు? సుభాష్ చంద్రబోస్ చెప్తుండు, భగత్ సింగ్ చెప్తుండు. భగత్ సింగ్కి స్వాతంత్రం సంబంధం వాళ్ళన్నా, కాంగ్రెస్కి ఏం సంబంధం? స్వాతంత్ర యుద్ధం యోధులు వాళ్ళు. ఇంకా నాకు మాట అనేది పొద్దున్నైతే దొంగ వీడు తెలంగాణ గురించి మాట్లాడతాడు. నేను తెలంగాణకు ఎట్లా ముఖ్యమంత్రి నాకు ఇంకా ఇవాళ కూడా నేను చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా ఒక పార్టీ వ్యక్తిగతం కాదు, నేను ఇవాళ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భావించట్లే. ఆ కళ లేదు. ఎంతసేపు ఒక చీటర్గా ఒక దొంగగా భావిస్తున్నా. అసలు మాకు అనిపించట్లేదన్న. ఒక ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి గౌరవప్రదంగా మాట్లాడాలి. కాబట్టి అందరూ నా వాళ్ళు అనుకోవాలా. ఈ 4 కోట్ల ప్రజల మంది కూడా తెలంగాణ బిడ్డలు అనుకోవాలా. పట్టపరుగు దొరికిన అన్న నేను ఏమంటున్నా అంటే ఒకటే, ఈ రాష్ట్రంలో పట్టపరుగు దొరికిన దొంగకి ఏం చెప్తున్నంటే, నువ్వు దొంగవి, ముఖ్యమంత్రి కావు, బ్లాక్మెయిల్ చేసుకొని ఇక్కడుండి పదవి సంపాదించుకున్నావు, పిసిది కొనుక్కున్నావు, ముఖ్యమంత్రి కొనుక్కున్నావు, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలా ఢిల్లీకి అని చూస్తున్నావు. మేము అస్సలు ఒప్పుకోమన్నా. మరో ఉద్యమాన్ని తెరదించుతాం. ఇదే తెలంగాణ భవన్ సాక్షిగా తొక్కి పట్టి నారదిస్తాం ఏమన్నా అయినా.